హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. బీహార్లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని చెప్పేసి తన మర్మంగాన్ని అతి కిరాతకంగా కట్ చేసింది. ప్రజెంట్ డేస్లో చూసుకుంటే మహిళలు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఎవరైనా ప్రేమిస్తే ప్రాణమిస్తాం, పెళ్లికి నిరాకరిస్తే వాళ్ళది కట్ చేస్తాం. వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. మీరందరూ కూడా ఖచ్చితంగా నేను చెప్పేది ఇప్పుడు నమ్మాల్సిందే. పూర్తి విషయాలకు వెళితే, బీహార్లో ప్రకాష్ అన్న వ్యక్తి ఒక లేడీ డాక్టర్ని ప్రేమించాడు. వాళ్ళిద్దరు కూడా 5 ఏళ్ల నుంచి ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. అయితే 5 ఏళ్ల నుంచి ఆమె అతన్ని పెళ్లి చేసుకోమని చాలాసార్లు అడుగుతుంది. దానికి అతను నిరాకరించాడు. ఆ డాక్టర్ ప్రకాష్ని ఎప్పుడు పెళ్లి విషయం అడిగినా తర్వాత మంత్ మనం మ్యారేజ్ చేసుకుందాం, లేకపోతే నేను ఇంకా సెటిల్ అవ్వలేదు, సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుందాం, సెటిల్ అవ్వకముందు మ్యారేజ్ చేసుకుంటే చాలా కష్టాలు వస్తాయి, ఒక ఒత్తిడి వస్తుందని ఇలాంటి విషయాలన్నీ చెప్పు కూడా తను ఈ పెళ్లి విషయాన్ని గెంటుకుంటూ వస్తున్నాడు. 5 ఏళ్ల నుంచి చాలా బాధపడిందంటూ కూడా కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అవి ఏంటో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ప్రకాష్ ఈ పెళ్లికి నిరాకరించిన తర్వాత బలవంతంగా మొత్తానికి అతన్ని రిజిస్టర్ మ్యారేజ్కి ఒప్పించింది. అతను కూడా చేసుకుంటానని చెప్పాడు. అయితే ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ప్రకాష్ ఆ డేట్కి తను చెప్పిన ప్రాంతానికి వెళ్ళలేదు, అంటే రిజిస్టర్ ఆఫీస్కి. అయితే వెంటనే తనకి చాలా కోపం వచ్చింది. బాధతో కోపంతో ప్రకాష్ ఇంటికి వెళ్ళింది. చాలా సైలెంట్గా వెళ్ళింది. అసలు ప్రకాష్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, తన మనసులో నేను ఉన్నానా లేదా, అసలు తను ఏం చెప్పాలనుకుంటున్నాడు అని చెప్పేసి నిశ్శబ్దంగా అతని వద్దకు వెళ్ళింది. అంటే అక్కడికి వెళ్ళి ఏదో రచ్చ చేయాలని, లేకపోతే ఒక విధ్వంసం సృష్టించాలని కాకుండా అతని మనసులో ఉన్న విషయాన్ని తెలుసుకోవడానికి వెళ్ళింది. అయితే వెళ్ళగానే ప్రకాష్, అసలు నువ్వు నన్ను ఎందుకు ఇట్లా నిరాకరిస్తున్నావు, నీ ఉద్దేశం ఏంటి అని అడగగానే అతను దేనికి కూడా సమాధానం చెప్పలేదు. మనం విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది, కాల వేళ పడి బ్రతిమాలుతుంది ఎందుకు అని చెప్పి. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులతో కూడా ఆమె షేర్ చేసుకోలేదు. అంటే నలుగురికి తెలిస్తే తన జీవితం ఎక్కడ నవ్వులు పాలవుతుందని చెప్పి బాధపడి ఆ విషయాన్ని తనలోనే దాచుకుంది ఆ మహిళ. మొత్తానికి ప్రకాష్ ఇంకా తను నోరు మెదపకపోవడంతో తను తన హాస్పిటల్కి వెళ్ళి తనతో పాటు ఒక కత్తెర తెచ్చుకొని ప్రకాష్ ఇంటి వద్దకు చేరుకుంది. తనతో సరదాగా మాట్లాడుతూ తన మర్మంగాన్ని కట్ చేసేసింది. కట్ చేసిన తర్వాత ప్రకాష్ చాలా లబోదిబం అన్నాడు. ఎందుకంటే మర్మంగం కట్ చేస్తే ఆ బాధ మామూలుగా ఉండదు. మనం ఒక చిన్న దెబ్బ తగిలితేనే ఆ ప్లేస్లో విలవిలా కొట్టుకుంటాం. అలాంటిది తను డైరెక్ట్గా ఆ మర్మంగానే కట్ చేసింది. విలవిలా కొట్టుకుంటూ ఆ బెడ్ మీద ఉండిపోయాడు ప్రకాష్. మొత్తానికి ఈ విషయాన్ని పోలీసులకు కూడా ఆమె చేరవేసింది. నేను ఇట్లా నా ప్రియుడి యొక్క మర్మంగాన్ని కట్ చేశాను, మీరు వెంటనే రండి అని చెప్పేసి చెప్పగానే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని అతన్ని హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే అతనికి ఎలాంటి ప్రాణాపాయం లేదు. అయితే పోలీసు ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయనేది ఇంకా తెలియాల్సి ఉంది. తదుపరి విచారణ కూడా మొదలుపెట్టారు. ఆమె ఎందుకు ఇలా చేసింది, ఈ 5 ఏళ్ల నుంచి అతను ఎందుకు నిరాకరించాడు, నిజంగానే వాళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం ఉందా, లేకపోతే ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, అందుకే ఆమె ఇలాంటి పని చేయడానికి తను ఒడిగట్టిందా, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. సో నాకైతే చాలా భయమైంది. ఎందుకంటే ఒక డాక్టర్ అంటే సాధారణంగా మన ప్రాణాలని కాపాడేవాళ్ళు, ప్రాణాలు తీసేవాళ్ళు కాదు. అందులోకి మహిళ అంటే ఎవరు, మనం ఒక అమ్మతోని ఒక సోదరితోని మనం చూసుకుంటాం. అలాంటి మహిళ తన వృత్తిని మర్చిపోయి, తన పుట్టుకును మర్చిపోయి ఇట్లా బిహేవ్ చేయడం అనేది చాలా దారుణం. దీనైతే చాలామంది కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే తప్పు ప్రకాష్ దయ ఉండొచ్చు, కానీ చట్టం అంటూ ఒకటి ఉంది. తనకు అన్యాయం చేశాడంటూ పోలీస్ స్టేషన్కి కోర్టు మెట్లు వెక్కితే ఖచ్చితంగా తనకు న్యాయం దొరికేది. కానీ ఈమె ఏమనుకుందంటే, ప్రకాష్ మర్మంగాన్ని కట్ చేస్తే అతను వేరే ఇంకెవరిని పెళ్లి చేసుకోలేడు, జీవితాంతం నాతోనే ఉంటాడనుకుంది ఆ మహిళ. అయితే డాక్టర్ కట్ చేయడం కూడా ప్రాణాలతోనే ఉండాలి, తను ప్రాణాలు పోకూడదని ఒక ప్లానింగ్తోనే కట్ చేసిందని చెప్తున్నారు డాక్టర్స్. ఎందుకంటే బ్రతుకుంటే అతను జీవితాంతం నాతో ఉంటాడు, వేరే ఒక మహిళతో ఎలాంటి అఫైర్ పెట్టుకోవడం అని చెప్పేసి ఆమె ఆలోచించిందా, ఇలా రకరకాల ఆలోచనలు కూడా పోలీసులకి తడుతున్నాయి. అయితే మొత్తానికి అసలు తప్పు ఎవరిది, ప్రాణంగా ప్రేమించిన డాక్టర్ది తప్ప, పెళ్లికి నిరాకరించిన ప్రకాష్ది తప్ప?
అయితే ప్రస్తుతం ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఈ మహిళ ఇలా చేయడంతో చాలా మంది కూడా భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా అబ్బాయిలు చాలా భయపడుతున్నారు. కాబట్టి అబ్బాయిలు తస్మత్ జాగ్రత్త. మీరు మీ ప్రియురాలతో ఉంటే జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.